నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ క్యాడర్తో వైఎస్ జగన్ సమావేశం, దిశానిర్దేశం. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా బయటకి ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళ వాటాల కోసం అనుకుని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు, ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో మూడో మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి, అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే, అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసారు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి, కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోన్ని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు. రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది, అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిలో వాడు ఎలక కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరు కదా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదేదో కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు, ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్. రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు, ఆయన తిట్టాలని తిడతలే నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు ఎవడు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం. లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా. మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి, దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చున్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు, ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు. ఇవన్నీ అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీషు రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శబాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం, ఓ మహిళా భవనం కట్టినాం, ఓ మార్కెట్ కట్టినాం. నువ్వు 4 గట్టు, మేము వద్దన్నామా? మేము ఒక స్కూల్ కట్టినాం, నువ్వు 4 గట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు నేను ఆపిండా. గవి ఏం చేయరట, ఒకటే ఎత్తుకున్నారు. ఇక వీళ్ళు ఒక లంగ పంచాయతీ అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని, మొన్న ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చిర్రు. ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుండు. నువ్వేరా గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి,
నువ్వే గవర్నమెంట్ మర్చిపోయి నువ్వు అంటే ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడకపోరు అన్నట్టున్నది. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతలేదు, పాపం నడిపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు. మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. ఈరోజు గత దావోస్ పర్యటనలో చూస్తే 2,36,000 కోట్లు వచ్చినాయి. 20 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మరి బ్రూక్ఫీల్డ్ లాంటి పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఓర్చలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉనికి కోల్పోయినారు. ఇదే చెప్తున్నా, ఇదే చలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు. మరి లండన్కి ఎందుకు పోతున్నారు? లండన్ పోయినప్పుడు చల్లేదా? మీ వ్యక్తిగత పర్యటనలకు పోతున్నారు. బెంగళూరుకు పోయి మీరు సొంత డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. లండన్లో మీ సొంత డబ్బులు అక్రమార్చనంతా పెట్టుబడులు పెడుతున్నారు. మరి దానికి లేని చలి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంపద సృష్టించే పెట్టుబడులదారులను ఆహ్వానించేదానికి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీకు చలి ఉంది. కానీ మీ సొంత అక్రమార్చనను దాచిపెట్టుకునే దానికి మాత్రం విదేశాల్లో మీకు చలి లేదు. మరి ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తాడు ఈయన? మాజీ పరిశ్రమల మంత్రి విశాఖపట్నాన్ని అంతా నాశనం చేసినారు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈరోజు ప్రజాధనంతో దావోస్ పర్యటన పేరుతో సతీ సమేతంగా లండన్లో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కానిస్టేబుల్స్ కూడా సుమారుగా 5,000 మందికి పోస్టింగ్ ఇచ్చాం. అంతేకాకుండా మరి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మరి ప్రతి గ్రామాల్లోనూ మరి ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం, బీటీ రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ పూర్తి చేశాం. దానితో పాటు మరి ఎన్నికల సమయంలో మేమేదైతే మాట చెప్పామో మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం. అదేవిధంగా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినప్పుడు వారి ఆస్తులు గౌరవంగా రాజముద్రతో ఉండాలే తప్ప రంగులు పిచ్చితో, మరి ఫోటోలు పిచ్చితో మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చూసాం. అదేవిధంగా మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజముద్ర వేసి గౌరవంగా దేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి రాజముద్ర వేసి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పాస్బుక్లు కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక అందజేశాం. ఎక్సైజ్ పాలసీ అన్నాం, మరి ఎక్సైజ్ పాలసీని అమలుపరిచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఒక పక్క సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తూ, ఒక పక్క సంపద సృష్టిస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క మరి 108లు కూడా ఈరోజు ప్రజలకి సౌకర్యంగా మరి ఫోన్ చేసిన తక్షణమే స్పందిస్తూ వారికి మరి 108లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మీరు ఈరోజు హాస్పిటల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్స్లో మరి అడిషనల్ బిల్డింగ్స్ కావచ్చు, మధ్యలో ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పనులు పూర్తి చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఒక పక్క మరి ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, మరి ఈరోజు అభివృద్ధే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అంతేకాకుండా మరి టూరిజం మీద
ఈరోజు టూరిజం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకున్న సంపదని మనం కాపాడుకోవాలి. మరి అదే ఉద్దేశంతో మరి ఒక పక్క టూరిజంకి సుమారుగా 19,000 కోట్ల పెట్టుబడులతో కూడా ఈరోజు మరి పెట్టుబడిదారులు రావటం కూడా మనం చూసాం. మొన్నటి రోజున మరి గండికోట ఉత్సవాలు చేశాం. అంతేకాకుండా మరి ఒక పక్క నదీల పక్కన పర్యాటన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ఒక పక్క ప్రతి జిల్లాకు కావచ్చు మరి ఒక జోన్ ప్రకారము ఒక టూరిజం హబ్గా చేసి వారు ఉండటానికంటే వచ్చిన ప్రాంతాన్ని 2-3 రోజులు ఉండేలా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా అన్ని. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కేడర్తో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి, మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళు అయితే కలకలలాడుతూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుంటే బీఆర్ఎస్ ఎందుకు మౌనం పాటిస్తోంది? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే 35 ఇయర్స్ కూడా ఉండదు. మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ. మరి వీరు ఇంకొక 60 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. ముచ్చెర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అమరజ్యోతి ఉంది. ఇవాళ అమరజ్యోతి మొత్తం పడవబడేబడ్డది. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది, జాగృతికి అధికారం వస్తుంది. ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది, ప్లేస్ ఉంది. ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా, ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. స్కూల్ పిల్లలుంటే, కాలేజ్ పిల్లలుంటే వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకొచ్చి మరి ఇగో ఇది త్యాగం, దీనివల్లనే మన రాష్ట్రం వచ్చిందని చెప్పి చిరస్థాయిగా ఆ ఉద్యమకారుల పేర్లు నిలిచిపోయేటట్టుగా కూడా అమరజ్యోతి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముచ్చెర్ల సత్యనారాయణ గారి జయంతి అంటే వారు ఏ బహుజనుల కోసం అయితే కొట్లాడిండో,
ఏ సామాజిక తెలంగాణ రావాలని కొట్లాడినరో ఆ తొవ్వలో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం మీరు గమనించాలి, మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయిండ్రు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు, గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏం తొందర లేదు, ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో, 85% పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆలస్యం కాలేదు, ఆ దిశగా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం, జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి. ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తా ఉన్నా, మహిళలకు ఇవాళ పిలిపిస్తా ఉన్నా. మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి, ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలక్షనీరింగ్ ఎట్లా ఉంటుంది, ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా, ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికొస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. మాకు ఎక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం. అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు, నేను పోతాం, అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువ మిత్రులను, కరప్షన్ లేనటువంటి వాళ్ళను, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, మరి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బీసీల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మభ్య పెడతా ఉన్నారో, నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనందరికీ తెలుసు, జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది 2027 వరకు. అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన అని మాట్లాడుతున్నారు. అది ఇప్పట్లో కాదు. కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే హుజూరాబాద్లో, వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది. పివి నరసింహారావు గారు ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు, వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఇంకొక విషయం, బీసీ నాయకులు, ముఖ్యంగా బీసీ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన కులగణనలో తీరని అన్యాయం చేసింది. బీసీల లెక్క తప్పు చేసి చూపింది, తక్కువగా చేసి చూపింది. మరి ఈ అన్యాయాన్ని సవరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరికి కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణ జాగృతి ఒక ముందడుగు వేస్తున్నది. మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు, నాయకులు, ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రేపు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ క్యాడర్తో వైఎస్ జగన్ సమావేశం, దిశానిర్దేశం. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.